ఈ యొక్క ధనవంతుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ధనవంతుని గురించి నేర్చుకుంటున్నాం మనం ప్రతి ఆదివారం గత కొద్ది వారాల నుండి. ఇలా ఇక్కడ ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. అంటే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. భూమి మీద ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. మెస్సీ కాలంలో కూడా ధనవంతులు ఉన్నారు, దరిద్రులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తూ ఉన్నదంటే మెస్సీ విషయమై బేదలైన వారు ఉన్నారు. బైబిల్ మెస్సీ విషయమైనటువంటి బేదలు, అలాగే మెస్సీ పేరు చెప్పుకొని ఆ విధంగా ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. రెండు రకాలైన క్రైస్తవుల్లో ఉన్నారు. రెండు రకాలైన వారు క్రైస్తవుల్లో ఉన్నారు. అన్యులలో, లోకస్తుల్లో ధనవంతులు అనేవారు ఉంటారు, పేదవారు అనేవారు ఉంటారు. అలాగే క్రైస్తత్వంలో కూడా ధనమే కలిగిన సంఘాలు ఉన్నాయి, అలాగే పేద సంఘం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, సర్వశక్తిమంతుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. మనిషి కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి కొంటారు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుస్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసి చాలా అయినా మనుషులు. అలాగే మనము ప్రకటన గ్రంథము చూడమ్మా. ప్రకటన గ్రంథంలో 2 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడుపుటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే.
యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఆ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్ఫురణ సంఘము పేద సంఘం. ఆయన అన్నాడు, నీ దరిద్రతను నీ శ్రమను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. యూదులు గాక చూడండి, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు గాక సాతాను సమాజము వారి వలన కలిగేటువంటి శ్రమలకి నీవు భయపడకుము. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ పేద సంఘము కనబడుతుంది. అలాగే ధనిక సంఘం ఉంది, అది లౌదీక సంఘం. 14 లౌదీకులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెను వాడు నమ్మకమైన సత్య సాక్షి, సర్వశక్తిమంతుని సృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానేను వెచ్చగానేను లేవు. నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. నీ దౌర్భాగ్యుడును దిక్కుమారిన వాడును దరిద్రుడు ఉన్నావని, గుడ్డివాడు ఉన్నావని, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి బాగా ధనాన్ని వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటలు వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను చేయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చుదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్మరణ సంఘము
అలాగే లౌదీయ సంఘం అని 2 సంఘాలు ఉన్నాయి. స్మరణ సంఘమేమో అది పేద సంఘము, తర్వాత ఏమో శ్రమ పడుతూ ఉంది, మనుషుల వల్ల అది శ్రమ పట్టబడతా ఉంది, హింసించబడతా ఉందని అది సంఘము. అలాగే ధనము కలిగిన సంఘం ఉంది, అది ధనవృద్ధి చేసుకొని నాకేమి కొదువు లేదు, నాకు డబ్బు అలా ధనవృద్ధి చేసుకుని ఉన్నాను కాబట్టి నాకేమి పర్వాలేదు, నాకేమి కొదువు లేదు, అంతా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఏమి ఇబ్బంది లేదు అని ధనవృద్ధి చేసుకొని నాకేమి కొదువు లేదు అంటే ధనాన్ని నమ్ముకున్నది. ఈ యొక్క స్మరణ సంఘమేమో అది పేద సంఘముగా పిలువబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 ఈనాడు కూడా 2 రకాలైన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లౌదీయ సంఘం అంటేది ఇప్పుడు సతీష్ కుమార్ కానీ, జాన్ వెస్లీ కానీ, శ్యామ్ కిషోర్ కానీ, ఈ సంఘాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం అనేక సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనవృద్ధి చేసుకొని మాకేమి కొదువు లేదు. ఇప్పుడు సతీష్ కుమార్కి ఏమి కొదువు ఉండదు, బోలు డబ్బు, జాన్ వెస్లీకి డబ్బే డబ్బు, ఏమి కొదువు ఉండదు. అందుకనే వాటిని ఏమంటారు, ధనిక సంఘాలు అంటారు, ధనము కలిగినటువంటి సంఘాలు. చాలామంది ఆ ధనాన్ని, ఆ సంఘాలని, ఆ కొదువు లేకుండా ఉన్న సంఘాలను చూసి ఆ సంఘాలను బట్టి అక్కడికి వెళ్ళిపోతుంటారు. అంటే ఆ సంఘాలను చూసి ఆ సంఘాలకు వచ్చేవారిని బట్టి అక్కడ కూడా వచ్చేవాళ్ళు ధనవంతులు, పేదవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆఫీసర్లు, ధనవంతులు, పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు, ఆ సంఘాల రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ సంఘాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అది ధనము కలిగిన సంఘము. అదే పేద సంఘము, అది ఆయన ఎన్నికలో ఉన్నటువంటి. అందుకనే ఇక్కడ ధనిక సంఘం ఏం చేసిందంటే ఆయన్ని బయటికి తోసేసింది, వాక్యాన్ని బయటికి తోసేసింది, అపోస్తుల బోధన బయటకు త్రోసివేసింది. అందుకని ఏమన్నాడంటే బయట ఉండి తలుపు తడుతున్నాడు లోపలికి రావాలని. బయట ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన తలుపు తడుతున్నాడు లోపలికి రావాలని. కానీ ఈ యొక్క పేద సంఘంలో ఆయన ఉన్నాడు. అందుకనే ఇప్పుడు సతీష్ కుమార్ సంఘాల్లో, జాన్ వెస్లీ సంఘాల్లో, దినకరన్ సంఘాల్లో ఆయన లేడు. అక్కడ ఏముంది, డబ్బు ఉంది, ధనం ఉంది. అందరూ కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు మమ్మల్ని దీవించాడు, మా వ్యాపారాలు ఆశీర్వదించాడు, మాకు ఆ ప్రమోషన్లు వచ్చాయి, మేము ఇలాగా సంపాదించుకున్నాం, మేము అంతస్తు మీద అంతస్తు మేము వేసుకుంటున్నాం, దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు, మేము ఇప్పుడు బాగా ధనవంతులు అయిపోయాం, మా పిల్లలు మేమందరం కూడా చాలా ఈ విధమైన సాక్ష్యాలు చెప్తుంటారు. ఇక్కడ ఈ సంఘంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంది చెప్పండి, ఆయన నామము నిమిత్తమై, ఆయన నిమిత్తమై శ్రమల పడిన వారు గాను, సాక్ష్యం, హింసల పడడము, ధృవీకరించబడము, వెలివేయబడము, కొట్టబడడం ఆయన కోసం, ఈ విధమైన శ్రమలు కలిగిన సమాజం అన్నమాట. ఆయన నువ్వు ధనవంతుడివే అన్నాడు. హల్లెలూయా. కానీ దానికి మీరు లూకాసు వార్తలోనే మనం చూద్దాం. లూకాసు వార్తలో వేదులైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము. కాబట్టి ఇప్పుడు ఆయన తన రాజ్యాన్ని తీసుకొచ్చాడు సెకండ్ కమింగ్లో, 2వ రాజ్యము, ఈ 2వ రాకడలో. కాబట్టి రాజ్యము ఎవరికి? మరి 2వసారి తన రాజ్యముతో వస్తానన్నది బైబిల్లో, 2వసారి తన రాజ్యంతో. కాబట్టి 2వసారి ఆయన తన రాజ్యం. చూడండి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని
నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రదర్శించాడు. అయితే బైబిల్ చెప్తుంది, ఆయన తన రాజ్యంతో వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తాడు అని. వాని క్రియల కంటే ఎవరికి? పేదవారికి, ధనవంతులకి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన చెప్పినట్లుగానే రెండవసారి ఆయన 1996 నుండి ఆయన రంగం మీద ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ పేదలైనటువంటి వారికంటే ఆయన నమ్ముకొని నీతిగా నడవడం వలన, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, లంచాలు తీసుకోకుండా, మోసం చేయకుండా, దొంగిలించకుండా, పరులు ఏది కూడా ఆశించకుండా, ఏమండి వాళ్ళు శ్రమ పడుతూ, కష్టపడుతూ, ఆ విధంగా ఆయన కోసము జీవిస్తున్నటువంటి, శ్రమ పడుతూ ఆయన కోసము జీవిస్తున్నటువంటి ఆ పేదలకు మాత్రమే ఆయన రాజ్యం అని చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు ఇంకా? ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. వారు ఆకలి కొనుచున్నారని. ఏ ఆకలి అంటే ఆత్మ సంబంధమైన ఆకలి, ఆయనను గురించిన ఆకలి. ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మనల్ని తీసుకెళ్తాడా, ఎప్పుడు వస్తాడా ఆమె ఎదురు చూస్తూ ఉందన్నమాట ఆకలితో. ఆకలి కొనిన మీరు ధన్యులు, పేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. ఆకలి కొనిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఆకలి కొనిన వారంటే ఆయన కోసం కనిపెట్టుకొని వారు ఇప్పుడు ఆ రాజ్యమును బట్టి, ఆయన రాకడను బట్టి తృప్తిపరచబడుతుంటారు. అందుకని ఇక్కడ రెండవ రాకడ సంబంధ విషయాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ పేదవారి గురించి రాయబడింది. అలాగే ఇక్కడ ధనవంతుల గురించి ఉంది. అలాగే వాళ్ళకు పొందే శిక్ష గురించి కూడా ఉంది ఇక్కడ బైబిల్లో, ఇక్కడే లోకాసు వార్తలని. అందుకని ఇప్పుడు రాజ్యం, అలాగే తృప్తిపరచబడటం. హల్లెలూయా. చూడండి, మనుష్య కుమారు నిమిత్తము, చూడండి, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చావు, ఇప్పటి వరకు నువ్వు ఆకలితో ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు పేద స్థితిలో ఉన్నావు. ఇప్పుడేమయ్యావో ఆయన రాజ్యమును పొందుకొని తృప్తిపరచబడుతూ ఇప్పుడు నువ్వు సంతోషాన్ని, హల్లెలూయా, ఇప్పుడు ధనవంతురాలు అవుతున్నావు అన్నమాట. ఇప్పుడు నవ్వుతున్నావు నువ్వు. ఎందుకు? ఆయన వచ్చాడని, నీ తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడని, ఆయన రాకడలో ఉన్నావని. మరి ఏ కూర్చుగా ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు, ఆయన వచ్చాడు కాబట్టి తృప్తిగా ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. ఆయన కోసం ఆకలి కొనేవి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే తృప్తిగా. హల్లెలూయా. చూడండి, మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులను మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. చూడండి, మనుష్య కుమారు నిమిత్తము అంటే నువ్వు నమ్ముకున్నావు, నువ్వు ప్రార్థన చేసుకున్నావు, నువ్వు వాక్య ప్రకారం నడుస్తున్నావు, నువ్వు విగ్రహ సంబంధమైన పలహారాలు భుజించకుండా, అలాగే నీవు నీ యొక్క బంధువులు వాళ్ళందరూ మత్స్యాకోళ్ళు అన్యులు అనుకున్నావు. వాళ్ళ పండగలకి, పబ్బాలకి, వాళ్ళ సంబరాలకి వాళ్ళు అవి ఏ చేస్తుంటారు, వాటన్నిటికి నువ్వు వెళ్లకుండా, లేకపోతే అవి ఇవి నువ్వు ధరించుకోకుండా లోకరీతిగా నువ్వు వాక్య ప్రకారం ఉంటున్నావు. అప్పుడు ఆయన నిమిత్తమై నీకేమొస్తుంది చెప్పండి? ఎగతాళి చేయడం, నిన్ను వాళ్ళ కార్యాల్లో పాలు పొందట్లేదని నిన్ను చూసి నవ్వడం,
నిందల మోపడం. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావు, వాక్య ప్రకారం ఉంటున్నావు. వాళ్ళ యొక్క పాప క్రియల్లో పాలు పొందకుండా, వాళ్ళ మతశాఖ సంబంధించిన బోధనలో పాలు పొందకుండా, వాళ్ళ దుర్బోధనలో పాలు పొందకుండా ప్రత్యేకంగా ఉంటున్నావు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పడం, నిన్ను శ్రమలు పెడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మెస్సు నిమిత్తమై ఇవన్నీ లోకంలో వాళ్ళు కూడా చాలా మంది నిందలు, శ్రమలు, బాధలు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ మనకు కారణం ఏంటి? ఆయన కోసం పడడం. చాలా మంది అయ్యా నేను ఇలా నిందలు పడ్డాను, ఇలా బాధలు పడ్డాను, అవమానాలు పడ్డాను, దానికోసం దీనికోసం అని చెప్తారు. అంటే లోక సంబంధమైన వాటి కోసం. కానీ ఇది మెస్సయ్య కోసం, మెస్సయ్య యొక్క వాక్యమును పాటించడం వలన శ్రమలు, నిందలు. ఆ రోజుల్లో 3 యూదులు ఉన్నారు. విగ్రహాన్ని నిలబెట్టారు. అందరూ వెళ్ళి నమస్కారం చేస్తున్నారు. 3 అన్నారు మేము చేయమన్నారు. చేయమనేటప్పటికీ వాళ్ళకి శ్రమలు వచ్చాయి, అగ్నిలో పడేశారు, హింసలు వచ్చాయి. అలాగే నిజమైన క్రైస్తవునికి ఏమవుతాయి చెప్పండి? వస్తాయి. అందుకనే మనకున్నది ఒక్క జన్మ. అందువల్ల ఇంకో జన్మలో ఇప్పుడు కాదులే, వచ్చే జన్మలో బాగానే భక్తి చేయొచ్చు అనుకోవచ్చు. ఉన్నది ఒక్కటే కాబట్టి ఇప్పుడే నువ్వు ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా ఖచ్చితంగా వాక్యం మీద నువ్వు నిలబడి ఉండాలి. ఆయన మనసు ఇదిగో నువ్వు ప్రార్థన టైం అయిపోయింది. ఈలోపు మీ ఆయన ఇంటి దగ్గర ఉండొచ్చు. ఆయన మా కూడా లేకపోతే అన్యుడు అనుకుందాం. ప్రార్థనకి వెళ్ళాలి, లేదు కుదరదు దాట్ అంటాడు. నిందలు మోపుతాడు, తిరస్కరిస్తాడు, రకరకాల ఇబ్బందులు పెడతాడు. అయినా నువ్వు ప్రార్థనకు వచ్చేస్తుంటావు. నీకు నిందలు వస్తాయి ఆయన కోసం వచ్చినందుకు, ఆయన వాక్యం వింటున్నందుకు, ప్రార్థన చేసుకుంటున్నందుకు, బాహ్య అలంకరణ ధరించుకోకుండా ఉన్నందుకు, లేకపోతే నువ్వు ఏ పండుగ వస్తే, ఎందుకంటే ఇంట్లో అందరూ మారిన వాళ్ళు ఉండరు. ఇంట్లో కొంతమంది మారుండొచ్చు, కొంతమంది మారకపోవచ్చు. లేకపోతే అందరూ మారున్నా కానీ బంధువుల వల్ల, అంటే వాళ్ళ అత్తోళ్ళ వల్ల, వాళ్ళ మామ వల్ల కూడా వచ్చేస్తాయి. వాళ్ళ అమ్మగారి వల్ల, వాళ్ళ అత్తోళ్ళ వల్ల కూడా వచ్చేస్తాయి. కాబట్టి పిల్లారా, ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆయన నిమిత్తమై ఇదిగో మిమ్మల్ని నిందించి ద్వేషించి మీ పేరు చెడ్డదని, నీ పేరు పలకడానికి ఇష్టపడరు, నీ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, నీ పేరు గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఆ పేరు కొట్టేస్తారు, అంత అసహించుకుంటారు అన్నమాట నేను. వాళ్ళ యొక్క కార్డుల్లో కానీ ఏట్లోనూ నీ పేరు ఉందనుకోండి, మొక్క మీద పిచ్చి గీతలు పెడుతుంటారు, నీ పేరు కొట్టేస్తుంటారు. నీ ఫోటో వాళ్ళ దగ్గర ఉందనుకోండి, దాని మీద గీతలు గీసేస్తారు, లేదా పగలు కొట్టేస్తారు. నిన్ను అంతగా ద్వేషిస్తారన్నమాట, అంతగా నిన్ను అసహించుకుంటారన్నమాట, అంతగా నీ పేరు చెడ్డదని. అసలు మా ఇంట్లో ఉన్న పేర్లు వాడి పేరు తీసేయి అంటారన్నమాట. అన్యులు, నీ బంధువులు, నువ్వు ఆయన నమ్మావు కాబట్టి, నువ్వు క్రైస్తవుడైనందువల్ల, ఆయన బిడ్డమైనందువల్ల, ఆ సాతాను సంబంధమైన సాతాను సమాజం వారు, సాతాను గుంపు. అలాగే నువ్వు ఒకవేళ వాళ్ళు మా సంఘాలు చర్చికి వెళ్తుంటారు, వాళ్ళతో పాటు నువ్వు ఆ చర్చికి రానందువల్ల, వాళ్ళతో పాటు ఆ మందిరానికి రానందువల్ల ఇబ్బందులు పెడతారు, శ్రమలు పెడతారు, నీ పేరు చెడ్డదని కొట్టేస్తారు. ఆ చర్చిలో నీ గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు, వాడు మనోడు కాదు, రకరకాలుగా. ఇవన్నీ దేని నిమిత్తం అంటే మెస్సయ్య నిమిత్తం. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఆ దినం ఉందంటే ఇప్పుడు మనం ఉన్న దినం, ఇదే మనిషి కుమారుడు దినం. ఈ దినములో చూడండి, మీరు సంతోషించి గంతులు వేయుడి. హల్లెలూయా. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైండును. అందుకనే ఈ దినము పరలోక రాజ్యాన్ని పొందుకునే దినం. ఈ వాక్యములు, ఈ రాకడను బట్టి మనం తృప్తిగా ఉంటాం. మిగతా సంఘాలకు తృప్తి ఉండదు, ఆయన రాకడ కొరకు ఇంకా కనిపెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనము సంతోషంగా నవ్వుతూ ఉంటాం, ఎందుకంటే ఎప్పుడుండో ఎదురు చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఆ వేకువ నక్షత్రం రావడం, వేకువ నక్షత్రం తర్వాత పగలు, అంటే ఆయన రాజ్యం భూమి మీద రాబోతుంది ఇంకా అని చెప్పి నువ్వేం చేస్తావంటే సంతోషముతో ఇక నిందల గురించి బాధపడడం కానీ, ద్వేషించారని బాధపడడం కానీ, వెలివేశారని బాధపడడం కానీ, తృణీకరించారని బాధపడటం, కుమిలిపోవడం,
బాధపడుతూ ఉండడం, మంచానికి అడ్డంగా పడుకుంటూ ఉండడం అవన్నీ చేయును. సంతోషంతో ఉంటాను. ఈ దినాన్ని బట్టి ఏం చేస్తా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే స్వస్థత వచ్చిందనమాట. బైబిల్లో మలాకీ గ్రంథంలో ఉంటుంది. మలాకీ గ్రంథం, ఆయన రెక్కలు ఆరోగ్యం ఇచ్చును, మీరు కొవ్విన దూడల వలె మీరు గొంతులు వేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఏమైపోయి చెప్పండి, నీలో ఆ ద్వేషిస్తున్నారని కానీ, వెలివేశారని కానీ, తృణీకరించారని కానీ, నిందలు మోపారని కానీ వాడి గురించి ఏమి ఉండదు. ఇప్పుడు దానికి బదులుగా నువ్వేం పొందుకుంటున్నావు చెప్పండి? ఓ సంతోషించు, గంతులు వేయించు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పేద సమాజానికి, పేద సంఘానికి, ఎందుకంటే నా నామము నిమిత్తమై పేదలైన వారు ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యం నిమిత్తమై నీతిగా నడవడం వలన, అందుకే నీతిగా నడిచేవాళ్ళు ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రోజులు ఇంకా బ్రతకడం కష్టం, అన్ని రేట్లు పెరిగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆయన యొక్క కార్యాల్లో పాలు పొందుతూ, సమాజంలో వాళ్ళ యొక్క అవసరాలు పాలు పొందుతూ, ఆ విధంగా అన్ని మాసిదోనియ సమాజం చూడండి, వాళ్ళు నిరుపేదలైనప్పటికీ వాళ్ళ దాతృత్వము బహుగా ఉన్నదని బైబిల్ చెప్తుంది. అయితే ధనవంతుడి గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. చూడండి, ధనవంతుని ఎవరైనా ఆదరిస్తారు లోకంలో. పేద వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, కూర్చోమని కూడా కూర్చోమని, మర్యాద చేయమని కూడా చేయరు. మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక చూడమ్మా. చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం మొదటి నుండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన సర్వశక్తిమంతుడైన యేసు మెస్సీయును గూర్చిన విశ్వాస విషయములో ముఖమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరం పెట్టుకుని, ఓ మంచి ఖరీదైనటువంటి, ప్రశస్తమైనటువంటి, విలువైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చిన ఎడలా మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలకు వచ్చిన ఎడలా మీరు ప్రశస్త వస్త్రము ధరించుకొని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవిక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు గాని తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు సర్వశక్తిమంతుడు ఏర్పరచుకుని లేదా? అయితే మీరు దరిద్రులను
అవమానపరుస్తారు. ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ సభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమని లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన మీ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారవుతారు. చూడండి, ఇక్కడ ఒక మంచి ప్రశస్త ఉంగరం పెట్టుకొని, లేకపోతే మంచి బంగారు ఉంగరం పెట్టుకొని, లేకపోతే విలువైన ఉంగరాలు పెట్టుకొని, అలాగే ఒక మంచి విలువైన వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని వచ్చాడనుకోండి, అలాంటి వ్యక్తిని ఏం చేస్తారంటే చాలా ఆదరిస్తారు, చాలా ఆదరణ ఇస్తారు. ధనవంతులు అయ్యేటప్పటికి, ధనవంతుడు కాబట్టి, డబ్బున్న వ్యక్తి కాబట్టి, అందుకని డబ్బున్న వ్యక్తిని చాలా గౌరవంగా మర్యాదగా పలకరిస్తుంటారు. చాలామంది చాలా విలువనిస్తుంటారు వాళ్ళకి. అందుకనే మొన్న ఒక అతను అంటున్నాడు, డబ్బు ఉంటేనే కదా మనకు విలువ ఉండేది, డబ్బు లేకపోతే ఎవరు కూడా మనల్ని కుక్కలు చూసినట్టు చూస్తారు, ఏనంగా చూస్తారు, ఏమి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, అలాగే ఏనంగా చూస్తారు. కాబట్టి ధనం ఉంటేనే మనకి విలువనిస్తారు అని అంటుంటారు. కాబట్టి లౌదీయ సంఘం కూడా బాగా ధనము కలిగిన సంఘం కాబట్టి ఈ సతీష్ కుమారు, జాన్ వెస్లీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ధనము కలిగిన వారు కాబట్టి వాళ్ళకి కోరిన ఆదరణ లభిస్తుంది లోకంలో. డబ్బున్న వ్యక్తి కాబట్టి రాజకీయ నాయకులను ఆదరిస్తుంటారు. లోకంలో జనము కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు, చాలా మర్యాద చేస్తుంటారు. ఆ ధనాన్ని బట్టి చాలా గౌరవిస్తూ ఉంటారు అన్నమాట, చాలా గొప్పగా చూస్తారు. ఆ ధనవంతుడు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, విలువైనవి తీసుకొచ్చి మంచి ఆహారం పెడతారు, లేకపోతే మంచిగా చూస్తారు. మంచి ఏ డ్రింకులో లేకపోతే విలువైనవి ఏమైనా ఉంటే పట్టుకొచ్చి ఇచ్చి చాలా ప్రేమగా గొప్పగా చూస్తారు. ఎందుకని? ధనవంతుడు కాబట్టి. అందుకని లోకంలో ధనవంతుడికి కోరిన ఆదరణ, కారు గీరు హడావుడి అన్నీ ఉంటాయి. ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. డబ్బుని బట్టి మీరు ఈ పట్టణాల్లో ఎక్కడైనా కూడా సహజంగా ఏ జనులైనా సరే కోరిన ఆదరణ లభిస్తుంది వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా. కానీ పేద వ్యక్తి ఉన్నాడు, మురికి బట్టలు వేసుకొని ఉన్నాడు, అతను బట్టలు ఉతుక్కోవడానికి కూడా సబ్బు లేదు, సరైన బట్టలు లేవు, వారం రోజుల నుంచి అవే బట్టలు వేసుకుంటున్నాడు, లేకపోతే 4 రోజుల నుంచి అవే బట్టలు వేసుకుంటున్నాడు, మురికి బట్టలు ఉన్నాయి. అతడు మందిరంలోకి, సమాజ మందిరంలోకి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ధనవంతుడినేమో చక్కగా మంచి కుర్చీ వేసి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి చక్కగా ఏం కావాలి మీకు, ఏం తెమ్మంటారు మీకు, ఏం కావాలి మీకు. ధనవంతుడు కాబట్టి ఏం చేస్తున్నారో చెప్పండి, చక్కగా ఆదరిస్తున్నారు అన్నమాట. చక్కగా కరెంట్ పోయిందనుకోండి, ఫ్యాన్ తిరగట్లేదు అనుకోండి, చక్కగా విసనకర తెచ్చి విసురుతున్నారు. అర్థమైందా? చక్కగా చూస్తున్నారు. ప్రేమించాలి, మంచిగా, తప్పని నేను చెప్పడం లేదు. కానీ ఇక్కడ పేద వ్యక్తి దగ్గరకు వచ్చాడు. పేద వ్యక్తి వచ్చేటప్పటికి కిందకి పైకి చూస్తున్నారు, కిందకి పైకి చూస్తున్నారు. మంచిది తాగుతావా అని అడుగుతున్నారు. డ్రింక్ అనట్లేదు, మంచిది తాగుతావా, మంచిది తాగుతావా. ఏమండి? మర్యాద లేదు, గౌరవం లేదు. ఏమండి? ఇదిగో నువ్వు పేట ఎత్తాను చూడు, పేట మీద కూర్చో. ఏమండి? పేద స్థితిని బట్టి. అందుకనే ఆయన ఉన్నాడంటే లోకరీతిగా ధనవంతులైన వారు ఉన్నారు, కానీ వీళ్ళు లోకరీతిగా దరిద్రులు అవ్వచ్చు, కానీ విశ్వాసమందు భాగ్యవంతులై ఉన్నారు. హల్లెలూయా! విశ్వాసమే మన గొప్ప భాగ్యము, నిందలే గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుంది. విశ్వాసమందు
అంతేకాదు ఆయన రాజ్యములకు వారసులే ఉంది బైబిల్. పక్షపాతము, నువ్వు ధనాన్ని బట్టేమో ఆదరిస్తావు, పేదోళ్ళు అయితేనేమో పట్టించుకో. లంక కూడా చూడం, వాళ్ళని ఎలా ఉండాలంటే మర్యాదగా పలకరించడం కూడా పలకరించారు. చాలా సంఘాల్లో అదే పరిస్థితి, చాలా సంఘాల్లో ఆ రోజుల్లో కూడా అదే విధంగా ఉంది. అందుకనే అది పక్షపాతం అంటున్నాడు. నీవు పక్షపాతము చూపకంటే డబ్బుని బట్టి కాకుండా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించిన వాక్యం చెప్తుంది. అతను పేదవాడైనా ధనవంతుడైనా నువ్వు పక్షపాతము లేకుండా ఒకే ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పక్షపాతము చూపకూడదు. చాలా సంఘాల్లో అదే విధంగా చాలా మంది పాస్టర్లు కూడా ధనవంతులు ప్రార్థన పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పాస్టర్ గారు వెళ్తారు. పేదోళ్ళు ప్రార్థన పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళ అసిస్టెంట్ పాస్టర్ని ఎవరో ఒకరు పరిగణలో పంపిస్తారు అన్నమాట. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినదా పాకలం, వాళ్ళకి వాక్యం చెప్పినా అని పంపిస్తారు. వీళ్ళు నీకు అర్థమైందా? కానీ ఎవరి దగ్గరకైనా వెళ్ళగలగాలి, పక్షపాతం ఉండకూడదు, పేద ధనం వ్యత్యాసము చూపించకూడదు. ఎందుకంటే సత్క్రియలను బట్టి విశ్వాసమును బట్టి పరలోక సంబంధంగా ధనవంతులై ఉన్నారు. ఆ రాజ్యానికి వారసులనే విషయాన్ని నేను మర్చిపోను. ఈ భూమి మీద పేద వ్యక్తి కావచ్చు, ఈ భూమి మీద అతను ఒకవేళ ధర్మాలు చేసి పేద వ్యక్తి అయిపోయి ఉండొచ్చు. లేకపోతే ఎవరైనా అవసరంలో ఆ పాలు పొంది, ఎందుకంటే బైబిల్లో భక్తులు కొంతమంది వాళ్ళ యొక్క ఆస్తులు కూడా అమ్మారు అన్నది బైబిల్. ఆస్తులు అమ్ముటకు సంతోషంగా ఇష్టపడ్డారు. స్థిరమైనది ఒకటి ఉన్నదని, శాశ్వతమైనది ఒకటి ఉన్నదని చెప్పి అలాగా అమ్మేశారు. కొంతమంది అమ్మి అవసరంతో ఉన్న వారికి సహాయం చేశారు. ఆ విధంగానే పేద వ్యక్తులు అయ్యి ఉండొచ్చు. అందుచేత డబ్బులు బట్టి లోకమైనట్లయితే గౌరవించడం, పలకరించడం, నమస్తే సార్ అంటారు. పేద వ్యక్తి అయితే పట్టించుకో. ధనవంతుడు కానీ పట్టించుకుంటే నమస్తే సార్, బాగున్నారు సార్, మీ కుక్క పిల్లలు బాగున్నాయి సార్, మీ పౌరాలు బాగున్నాయి సార్, వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అన్నిటిని మర్యాదగా పలకరిస్తారు పేద వ్యక్తులు అయితే. అందువల్ల ధనవంతుడికి లోకంలో కోరిన ఆదరణ ఉంటుంది. సంఘాల్లో కూడా వాళ్ళని ఆదరిస్తుంటారు, లోకంలో కూడా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళని ఏం పొందుకుంటారంటే, అయ్యో కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా అంటే ఇంకా వాళ్ళకి ఏ లోటు లేదు. లౌకిక సంఘం చూడండి, ధనవృద్ధి చేసుకుని ఉంది, దానికి ఏమీ కుదరలేదు. తృప్తిగా అంటే కడుపు నిండి ఉన్నవారులారా అంటే కడుపు నిండా నువ్వు వ్యక్తికి ఆహారం పెడితే అతను తృప్తిగా ఏమి కావాలో అవన్నీ కూడా అతను పెట్టావు అనుకోండి, ఆహారం తిని తృప్తిగా నాకు ఇది లోటు లేదు, ఇది నాకు చాలలేదు, ఇది సరిపోలేదు, అన్నం సరిపోలేదు, మజ్జిగ సరిపోలేదు, లేకపోతే కూర సరిపోలేదు అనేటువంటిది ఏమీ లేకుండా సంతృప్తిగా అంటే ఏ లోటు లేకుండా. అలాగే ధనవంతుడు కూడా ఈ లోకంలో ఎలా ఉంటాడు చెప్పండి, ఏమి అందుకు నాకేమీ కొదువు లేదు. లౌకిక సంఘం చూడండి, ధనవృద్ధి చేసుకొని నాకేమీ కొదువు లేదు, లోకరీతిగా దానికి ఏమీ కొదువు లేదు, అన్నీ ఉన్నాయి, ఆమెకు అన్నీ ఉన్నాయి, కానీ భక్తి లేదు, ప్రార్థన లేదు, తగ్గింపు లేదు, సహనము లేదు, ఓర్పు లేదు, సత్యంలో లేదు, నామంలో బాప్తిజం పొందలేదు. వాక్య ప్రకారం చూస్తే అన్నీ లోపాలే, అన్నీ కొద్దుగా ఉన్నాయి. కానీ లోకరీతిగా మాత్రము అన్నీ ఉన్నాయన్నమాట లౌకిక సంఘానికి. ఇప్పుడు సతీష్ కుమార్ చర్చి ఉందనుకోండి, ఓ పెద్ద మందిరం ఉంది, కార్లు ఉన్నాయి, దీనికి పల్ల చేయించాలని అని చెప్తున్నాం. వాళ్ళు ఎంత డబ్బైనా చేయించుకోగలరు, ఏదైనా ఎన్ని కుర్చీలైనా వేయగలరు. ఆ పెద్ద చర్చి కదా మరి చెన్నై కాబట్టి బ్రదర్ కొన్నాడు, అబ్రహం గారు కొన్నాడు కుర్చీని. అలా అది ఆ చర్చిలో కొన్నట్టు కొనగలం మనం? పెద్ద చర్చి అది, కొన్ని వందలు వేల మంది ఆ చర్చికి వస్తారు. అంటే వాళ్ళకి ఏమి కొద్దు లేదు. సతీష్ కుమార్ గారు కావాలనుకుంటే
10 కోట్లు పెట్టి మంచి బిల్డింగ్ కట్టించుకోగలడు, 4 కార్లు కొనుక్కోగలడు, 2 కోట్లు పెట్టి మంచి కారు కొనేయగలడు. ఏమి కుదరలేదు అతనికి, ధనవంతుడు కాబట్టి. ధనవంతుడికి ఏమి కొదువలేదు. అందుకని ఇక్కడ తృప్తి, కడుపు నిండినట్టు వ్యక్తి ఎలా ఉంటాడో అలాగే ఏ కొదువు లేకుండా శుభ్రంగా చక్కగా లోకరీతిగా బాగా ధనము కలిగి ఆదరణ కలిగి కడుపు నిండుగా ఎలా ఉంటాడో వ్యక్తి, అలాగే ఏ కొదువు లేకుండా బాగా ఉన్నాయన్నమాట ఈ సంఘాలన్నీ కూడా. అందుకని అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ పొంది ఉన్నారు. చూడండి మరలా ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, ఇదిగో అయ్యో ధనవంతులారా, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి కొట్టారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఏ కొదువు లేకుండా ఉంటుంది. కానీ నీతిమంతులు ఎత్తబడిన తర్వాత భూమి మీదకి శ్రమలు వస్తాయి. ఇప్పుడు ఆయన రాకడ గురించి కూడా మాకు కడుపు నిండా ఉంది, ఆయన రాకడ రాకపోయినా ఒకటే వచ్చిన ఒకటే, ఆయన ఇప్పుడైనా రాళ్లే అన్నట్టుగా ఉన్నారన్నమాట. కానీ నీతిమంతులు ఎత్తబడిన తర్వాత ధనవంతుల మీదకి శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ధనవృద్ధి చేసుకుంటున్నారు. మా చిన్నతనంలో అయితే డబ్బు ఉండేది కాదు. అబ్రాహం తెలుసు, మా చిన్నతనంలో డబ్బులు ఉండేవి కాదు. మాకు పంటలు ఏమి పండాయంటే వరగలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, వేరుశనగ, ఈ పొగాకు లాంటివి అలాంటివి అన్నీ వేసేవారు అనమాట. మాకు ఏమైనా కొట్టుకెళ్ళి కొనుక్కోవాలి, డబ్బులు ఉండేవి కాదు. వరగలు, జొన్నలు, సజ్జలు తీసుకెళ్ళి ఆ కొట్లో ఇచ్చి కావాల్సిన కందిపప్పు, చింతపండు, వాటి రేట్ ఎంతో కూడా తెలియదు. వాళ్ళు ఎంత రేటు కడితే వెళ్తే వాళ్ళు ఎంత ఇంత తెచ్చుకోవడమే. అలాంటి పరిస్థితి అనమాట. డబ్బులు ఉండేవి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులే ఎక్కడ చూసినా. ఇప్పుడు మనం డబ్బులు చూస్తున్నాం, మన చిన్నతనంలో డబ్బులు అనేవి తెలియదు, 100 రూపాయల నోటు అనేది తెలియదు. ఇప్పుడు చూస్తే ఎవరి దగ్గర చూసినా కూడా డబ్బులు, డ్రాకోలా వచ్చినాయి, దాంట్లో వచ్చినాయి, దీంట్లో వచ్చినాయని, అలాగని ఇలాగని ఇలా పనులకు వెళ్ళిపోవడం వల్ల డబ్బులు రావడం. ఆ రోజుల్లో మేము కుప్పలు నూర్చడానికి వెళ్ళేవాడిని, కుప్పలకి వెళ్ళేవాళ్ళు. అలాగే వేరుశనగకి అన్ని పొలం పనులకి ఎందుకు వెళ్ళేవాళ్ళు, తాపి పనికి వెళ్ళేవాడిని. ఆ కర్రలో బ్యార్నీళ్ళు ఉంటుంటాయి, ముళ్ళతో చెట్లు ఉంటాయి, జపాన్ కర్రలు, అవి కొట్టడానికి కూడా వెళ్ళేవాళ్ళం మేము. కంది పొలం పనులు కూడా వెళ్ళేవాళ్ళం. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా మేము కూడా కష్టపడ్డవాళ్ళమే. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, ఇప్పుడైతే ఇళ్ళ దగ్గర స్కూళ్ళు, ఊళ్ళలోని స్కూళ్ళు 5 మైళ్ళు నడిచి వచ్చేవాళ్ళం. అడగండి అబ్రాహం చేత. మాకు అప్పుడు అంత కష్టం, డబ్బులు ఉండేవి కాదు. ఎప్పుడుకో సైకిల్ కొనుక్కున్నారు, చెప్పులు కూడా ఉండేవి కాదు. బ్యాగులు ఏంటి కూడా సంచులు, ఈ బియ్యం సంచు, కవర్ సంచులు ఉంటే చూసారా, వాటిని పుస్తకాలు పెట్టుకునే సంచులుగా. అలాగే పాత పుస్తకాలు ఉంటే వాటిలో మంచి పేపర్లన్నీ తీసి బుక్స్ తయారు చేసుకొని ఆ విధంగా పడికెళ్ళేవాళ్ళం. ఉదయాన్నే పనులు చేసుకొని పడికెళ్ళి మళ్ళీ. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఇప్పుడు వల్లే ఏది పడితే అది కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నువ్వు ఇప్పుడు కావాలంటే బండి కావాలంటే నీకు డబ్బులు వస్తుంటాయి కాబట్టి అప్పో సొప్పో ధైర్యం చేసి కొనుక్కొని బండో వస్తువో ఏదో ఒకటి నువ్వు కొనుక్కున్నావు. ఆ రోజుల్లో కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అప్పుడేది ఇలాంటి కందులు, లేకపోతే ఈ యొక్క వరగలు, జొన్నలు, సజ్జలు అలాంటివి. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ధనాపేక్ష పెరిగిపోయింది. ప్రతి వారి చేతిలో డబ్బులు ఉంటున్నాయి, డబ్బులతో నడుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల ఈ ప్రపంచం ఈనాడు ధనము కలిగినటువంటి ప్రపంచముగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు పేదవాళ్ళ దగ్గర అసలు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా గొప్ప పనులకు వెళ్ళడం వలన ఒకవేళ నిర్లక్ష్యం చేసి పనులకు వెళ్లకుండా ఎగ్గొట్టి, కొంతమంది ఎలా ఉంటారంటే 2 రోజులు పనికి వెళ్ళారు అనుకోండి, 2000 ఉన్నాయి అనుకోండి, ఆ డబ్బులు అయిపోయే వరకు 4 రోజులు వెళ్ళరు పనికి. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు కాకుండా ప్రతిరోజు వెళ్ళే వాళ్ళ దగ్గర రోజుకు 1000 రూపాయలు, 700, 800, 500 ఏదో పనికి వెళ్ళి తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొద్దో గొప్ప ఎంతో కొంత ఈనాడు డబ్బులు ఉంటున్నాయి.
ధనాన్ని చూసుకొని మాకేమి కుదువు లేదు అనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ధనాన్ని చూసుకొని ఏమనుకున్నారు చెప్పండి? మాకేమీ కుదువు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఉన్నాడంటే ఇప్పుడు మాకేమీ కుదువు లేదు, తృప్తిగా ఉన్నామని ఈనాడు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు. అందరూ అలా ఉండాలని నేను అనట్లేదు, మరి పేదలు కూడా ఉన్నారు, కానీ ఎక్కువ మంది డబ్బు. ఎందుకంటే మన ఇండియా కూడా బాగా డెవలప్ అయిపోయిందని చెప్తున్నారు అన్నమాట. బాగా ఇండియా కూడా డెవలప్ అయింది అని. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీతిమంతులు ఎత్తబడిన తరువాత మనము అనగా పేద సమాజము, ఆ గంతులు వేస్తున్న సమాజము, ఆయన రాజ్యాన్ని పొందుకునే సమాజము, తృప్తిగా ఉన్నటువంటి ఆయన యొక్క వధువు ఈ చివరి సమయంలో ఏమవుతుందంటే పైకి కొనిపోబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొనిపోబడిన తర్వాత ఇప్పటి వరకు కడుపు నిండి మాకేమి కొదువు లేదు అనుకునే ధనిక సంఘాలు ఏమవుతాయంటే శ్రమల్లో పడతాయి. శ్రమల్లో పడి అప్పుడు ఆయన ఎదుగుతాయన్నమాట. ఆకలి కొంటాయి ఆయన పట్ల, ఆకలి. అయ్యో ఆయన రాకడ కోసం ఆకలి, అయ్యో శ్రమల్లో ఉండాలి, ఉగ్రతలో ఉండాలి అని చెప్పి అప్పుడు మొర పెడతారన్నమాట. ఈ డబ్బులున్న వాళ్ళందరూ కూడా, ఈ ధనవంతులందరూ కూడా, సతీష్ కుమార్ కానీ, జాన్వేశ్వరి కానీ, దినకరణ కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు, అందుకని ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి పొందురు. అప్పుడు వాళ్ళ ధర్మాలను రక్షించదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు రక్షించవు, వాళ్ళ పదవులు వాళ్ళు రక్షించవు, వాళ్ళ పేరు వాళ్ళు రక్షించదు. ఎక్కడ చూసినా శ్రమలే, వడగండ్లే, భూకంపాలే, భయంకర తుఫానులు, వరదలు, అగ్ని పర్వతాలు పేలిపోతాయి. ఏమండి, చాలా భయంకరమైన పరిస్థితి. మోషేలా వస్తారు, కరువులు వస్తాయి, నీరు రక్తంగా మార్చబడుతుంది, సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు. భయంకరమైన శ్రమలు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆకలి కొంటారు. అయ్యా మాకు తలుపుది, అయ్యా మాకు తలుపుది. శ్రమల్లో పడిపోయి మేము శ్రమలు పడలేకపోతున్నాం, హింసలు పడలేకపోతున్నాం. ఈ తెగుళ్ళు, ఆ కరోనా కంటే ఇంకా భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి భూమి. అందుకనే అయ్యో ధనవంతులారా, చూడండి యాకోబు రాసిన పత్రికలు చూడమ్మా. 5వ ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చెమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయను. అంత్య దినముల యందు ధనము కూర్చుకోండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ఎలోహిము యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినములందు మీ హృదయములను మీరు పోషించుకున్నారు. మీరు నీతిమంతులైన వారు శిక్షించి చంపుతారు, అతను మిమ్మల్ని ఎదిరింపడు. హల్లెలూయా. అందుకని అయ్యో ధనవంతులారా, చూడండి అప్పుడు ఉగ్రత భూమి మీద మనం ఎత్తబడిన తర్వాత బైబిల్ చెప్తుంది, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టినప్పుడు. చూడండి ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రికలోనే ఎక్కువ ధనవంతుల గురించి వాళ్ళు పొందేటువంటి శిక్షల గురించి ఎక్కువగా రాయబడ్డాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ముందు వచ్చిన చదవమ్మా.
సహోదరుడు ఏలయనగా ఇతరు గడ్డి పువ్వులే గతించిపోను, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూపము సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు కూడా తన ప్రయత్నములు వాడిపోవును. అందుకనే వీళ్ళందరూ కూడా విడవబడతారు. ఈ ధనవంతులందరూ కూడా ఏమవుతారు చెప్పండి? ధనాపేక్ష కలిగిన వారు ధనవంతులందరూ కూడా విడవబడి అప్పుడు రక్షణ కొరకై ఆకలి కొంటారు. అప్పుడు ఆయన తలుపు తడతారు, అయ్యా మాకు తలుపుది, ఈ శ్రమలు మేము పడలేకపోతున్నాం. ఎందుకంటే అప్పుడు డబ్బు రక్షించదు. డబ్బు ఏమి తింటారంటే కరువు వచ్చింది అనుకోండి, ధాన్యం ఎక్కడ ఉండదు, తాడా నీళ్ళు ఎక్కడ ఉండవు, చచ్చిపోతున్నారు చాలామంది. మరి డబ్బు తిని బతికేస్తారా? ఏమని కట్టలు డబ్బులు ఉండొచ్చు, ఉపయోగం ఏంటి? ఏముండదు. బంగారం ఉండొచ్చు, ఉపయోగం ఏంటి? ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి అప్పుడు ఆయన తలుపు తడతాడు, అయ్యా నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా? సతీష్ కుమార్ అంటాడు, నీ గురించి మేము సువార్త ప్రకటించలేదా? అనేక మందిని మేము మార్చలేదా? నీకోసం పెద్ద మందిరం కట్టలేదా? రోజుకి ఇలాగ 2 ఆరాధనలు పెట్టాము, 3 ఆరాధనలు పెట్టాము, ఇలాగ మేము అక్కడక్కడ చర్చీలు కట్టి లైవ్ ఇచ్చాము. ఇదిగో ఇంతమంది వచ్చేవారు, ఆరాధనకి 4,000 మంది, 5,000 మంది, 10,000 మంది వచ్చేవారు అని సతీష్ కుమార్ చెప్తాడు. జ్ఞానవేశ్వరి హోసన్నా మినిస్ట్రీ, అలాగే రాజమండ్రి ఇద్దరున్నారు. వాళ్ళు కూడా తలుపు కడతారు. అద్భుతాలు చేయలేదా? మహత్కార్యాలు చేయలేదా? సూచక్రియలు చేయలేదా? అవి చేయలేదా? ఇవి చేయలేదా అని చెప్తారు. ఇంకొకరు ఇలాగ అన్ని సంఘాలలో కూడా విడవబడి ఆకలి కొంటారు అప్పుడు ఆయన పట్ల. మీకు అర్థమైందా? ఆకలి. ఇప్పుడు అందుకని ఇప్పుడు సంఘాలకి, ఏ సంఘాలకు కూడా ఆయన రాజ్యం, ఆయన వస్తే ఎత్తబడాలని ఆకలితో లేవు. ఏ సంఘంలో చూసినా కానీ వాళ్ళు చర్చిలకి ఎందుకు వెళ్తున్నారంటే, ఎందుకు నమ్ముకుంటున్నారంటే పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు నమ్ముకుంటున్నామమ్మా, ఉద్యోగాలకు రావట్లేదని చర్చికి వెళ్తున్నామమ్మా, ఆ పిల్లల మాట ఇంటలేదని వాడు మారు మనసు పొందుతారని చర్చికి వెళ్తున్నామమ్మా. మీకు అర్థమైందా? అప్పులు ఉన్నాయని దేవుడు అలాగనే తీరుతాడని వెళ్తున్నామమ్మా. ఇలాగా ఎక్కువ మంది దేని బట్టి చెప్పండి? రక్షణ కోసం తక్కువ. వాళ్ళు ఈ పరిస్థితులు బాగుంటాయని మంచిగా జీవిస్తుంటారు తప్ప పరలోకం కోసం కాదు. ఇలా నీతిగా నడిస్తే మా కుటుంబం బాగుంటుంది, పంటలు బాగుపడుతాయి, వ్యాపారాలు బాగుంటాయి, పాపం చేయకుండా జీవిస్తే అని భయపడి, ఎక్కడ నష్టాలు వస్తాయో, ఎక్కడ పేదోళం అయిపోతాయో భయపడి ఇలాగ నీతిగా నడుస్తుంటారు తప్ప రాకడ కొరకు బహు తక్కువ. ఎక్కడో 2వ రాకడ ఆయన వస్తాడు, ఆయన వెళ్ళిపోవాలి అని ఆ విధంగా వాళ్ళు చెప్పడం తక్కువే, వీళ్ళు నిలబడడం కూడా తక్కువే. అందువల్ల సంఘాలు ఎక్కువ కూడా అదే పరిస్థితి. పాస్టర్లు కూడా అదే చూసి, నీ పెళ్లి కాలేదని బాగుతున్నావు, ప్రభు దగ్గర. ఆరోగ్యం లేదని బాధపడుతున్నావు, ప్రభు దగ్గర. మానసిక స్థితి బాగాలేక నెమ్మది లేక బాధపడుతున్నావు, ప్రభు దగ్గర. ఈ విధంగా చేతబడి వాళ్ళు ఎలాగైతే బయట పెడతారో బోర్డులు, అర్థమైందా? అలాగే వీళ్ళు కూడా బోర్డులు అలాగే, నీ దుఃఖ దినములు సమాప్తమగును, ఇలాంటివి అనమాట. వీళ్ళు కూడా ఏంది, అలాంటి వాటి కోసం వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళందరూ విడవబడి, ఎందుకంటే ఆయన కోసం కాదు, వాళ్ళు ఆయన రాకడి కోసం వాళ్ళు కాదు. అందుకని ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారు రారా, మా వ్యాపారాలు బాగున్నాయి, మా ఉద్యోగాలు బాగున్నాయి, మాకు అన్నీ బాగున్నాయి, పిల్లలు చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయాయి, అన్నీ బాగున్నాయి, మాకేమి కొదువు లేదు అనుకుంటారు. అర్థమైంది మీకు? బాగా ఉంది. వీళ్ళే విడవబడి రేపు రక్షణ కొరకు ఎదుగుతారు. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు, అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంట్లో ఏ కొదువు లేదు కాబట్టి, లోకరీతిగా ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఆయన విషయం, ఈ రక్షణ విషయమై, ఉగ్రతుండి రక్షణ విషయమై, 2వ రాకడ రక్షణ విషయమై ఏం పట్టించుకో. కానీ ఆ శ్రమ కాలంలో ఆయన ఎదుగుతారు. అప్పుడు ఇవేమి వాళ్ళని కాపాడు. ఉగ్రత దినమంది ఆస్తి అక్కడికి రాదన్నది బైబిల్. నీ ఇల్లు అక్కడికి రావు, నీ డబ్బు అక్కడికి రాదు, నీ యొక్క ఆస్తిపాస్తులు అక్కడికి రావు, నీ స్థలాలు పొలాలు ఏమి అక్కడికి రావు. అప్పుడు ఆయన తలుపు తడతావు. ఆయన అంటాడు,
నువ్వు అంటావు ఇదిగో నేను అది చేశాను, ఇది చేశాను, అలా సువార్త చేశాను, ఈ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాను, ఏదేదో చేశానని చెప్తారు ఈ సంఘాలని. అప్పుడు ఆయన అంటారు, అక్రమము చేయవాళ్ళారా మీరెవరో ఎరుగను, మీరెవరో నాకు తెలీదు. ఈనాడు ఈ సంఘాల్లో వచ్చేసి ఆరాధన కానీ వాళ్ళ గురించి కానీ ఆయనకి తెలీదు. వాళ్ళు ఏదో ఆయన కోసం చేస్తున్నాం అనుకుంటున్నారు. సంఘాలలో కూడా అనేక మంది ఆ చర్చిలకు వెళ్ళిపోయి ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. వాళ్ళని ఆయన అసలు ఎరుగడని బైబిల్ చెప్తుంది. చూడండి మీరు ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? చూడండి, ఆయన నామమునేనంట ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు. అబ్బో, అద్భుతాలు ఎక్కడ చూసినా కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? అద్భుతాలు అవే ఈనాడు ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో చాలామంది పాస్టర్లు అక్కడ అద్భుతం జరిగింది, ఇక్కడ స్వస్థత జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, వచ్చా కూడా మిమ్మల్ని మంది పెడతా ఉంటారు. అప్పుడు అంటారు వీళ్ళు, మేము నీ నామం అద్భుతాలు చేయలేదా? చదువమ్మా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడుగా ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురుని పండి వారితో అక్రమం చేయవారులారా. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మాట్లాడతారు అన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవమ్మా, 11 నుండి చదవమ్మా. అంతటి తలుపు వేయబడిన ఆ తరువాత తక్కని కనికలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతను ఏమన్నాడు చెప్పండి? మిమ్మల్ని ఎరుగులని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకని అప్పుడు ఆకలి కొని, ఆయన పట్ల ఆకలి కొని వీళ్ళు మొరపెడతారు కానీ ఆయన అక్రమం చేయవారు మీరెవరు అని నేను ఎరుగునని ఆయన చెప్తాడు. అందుకని ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీరు రేపు ఆకలి కొంటారు. కడుపు నిండిన వారులారా, కడుపు నిండిన సంఘాల వారులారా, కడుపు నిండి ఉన్నటువంటి మాకేమి కొదువు లేదు అని చెప్పుకుంటున్నటువంటి వారులారా, మీరు రేపు ఆకలి. తర్వాత చదువమ్మా, లూకాసు వార్త 6వ అధ్యాయము. వాళ్ళ కోరిన ఆదరణ ఉంది. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఆయన తలుపు తీయడు. ఇప్పుడు నవ్వుతున్నారు, బాగానే కడుపు నిండి ఉంది. అబ్బా మమ్మల్ని ఎంతో దీవించాడు, ఆశీర్వదించాడు, లోకములో మాకు ఏ కొదువు లేదు అని వాటన్నిటిని బట్టి నవ్వుతూ ఆనందిస్తూ సంతోషంగా ఉన్న ఈ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడు లేనంత ఆనందంలో ఉన్న ఈ సంఘాలు ధనవృద్ధి చేసుకుని మాకేమి కొదువు లేదని సంతోషంగా ఉన్నాయి. విడవబడిన తర్వాత ఏం చేస్తా చెప్పండి? తలుపు తడతాడు, ఆకలి కొని తలుపు తడతారు, తీయడు. అప్పుడు వీళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే అప్పుడు డబ్బు వాళ్ళని ఏమి కాపాడలేదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళని కాపాడు, వాళ్ళ ఏది కూడా వాళ్ళ చదువు, వాళ్ళ ర్యాంకులు, వాళ్ళ డిగ్రీలు ఏమి వాళ్ళని కాపాడలేదు. చూడండి, ఏడుస్తారు, చాలా భయంకరముగా ఏడుస్తారు. బోధకులందరూ, సంఘాల్లోని వారందరూ వాళ్ళు కలిగి ఉన్నది ఏది కూడా వాళ్ళని రక్షించదు. కానీ అది వధువు అయితే ఇప్పుడు గంతులు వేస్తూ వెళ్ళిపోతాయి.
మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకి అందుకనే 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 3.5 సంవత్సరం మనం వెళ్ళిపోయిన తర్వాత మనకని దేవుని రాజ్యం అంటే మెస్సీ రాజ్యము భూమి మీద రావడానికి మధ్య 3.5 సంవత్సరాల సమయం ఉంటుంది అంతే. 3.5 సంవత్సరాలు. అందుకని 6,000 సంవత్సరాలు ఎప్పుడు కూడా భూమి మీద మెస్సీ ఇచ్చి పరిపాలన చేయలేదు. 7వ దినములో ఆయన పరిపాలన చేయలేదు. హల్లెలూయా. అందుకనే భూమి మీద ఉండబోయేది ఆయన రాజ్యమే, ఇంక ఏముండవు. వీళ్ళందరూ కూడా శ్రమల పాలైపోతారు. అమెరికా ధనవృద్ధి చేసుకొని మాకేమి కుదరలేదు, లేకపోతే కువైట్ కానీ ఈ దేశాలు ఉన్నాయి, లేకపోతే చైనా కావచ్చు, ఈ దేశాలన్నీ ప్రతి దేశం కూడా మాకేమి కుదరలేదు అనొచ్చు. కానీ మనం ఎత్తబడిన తర్వాత భూమి, ఎందుకంటే నీతిమంతులు ఉండగా భూమిని ఆయన శిక్షించడం. గోధుమలు పొట్టు కలిసి ఉండగా కాల్చేయని ఎవరు కూడా గోధుమలు తీసుకొని మిగిలిపోయిన పొట్టుని కాల్చేస్తారు. బైబిల్ అదే చెప్తుంది. నీతిమంతులు తీసుకుని వెళ్ళడానికి వచ్చిన సమయం ఇది. హల్లెలూయా. అందుకనే దీన్ని పోగొట్టుకోవద్దు నువ్వు. ఓ ఆయన రాజ్యం నీ కోసమే. అందుకని ఆయన రాకడ నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. దీన్ని బట్టి నువ్వు కొవ్విన దూడల వలె గంతులు వేస్తుంటావు. నీలో ఉన్న బాధ అంతా పోయి, విచారం అంతా పోయి, దిగులంతా పోయి, ఇంకా ఆయన బట్టి సంతోషంగా ఉంటావు అనమాట. గంతులు వేస్తుంటావు. వాళ్ళే ఎత్తబడతారు. మిగిలిన విడబడిన వాళ్ళు ధనం, వీళ్ళు ప్రమాదంలో పడిపోతారు. ధనవంతులు, అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ కలిగి ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆదరణే, ఎక్కడికి వెళ్ళినా ఆదరణే. కానీ విడవబడినప్పుడు వాళ్ళని ఆదరించేవారు ఉండరు. చాలా భయంకరంగా శ్రమలు ఉంటాయి. ఒక భక్తుడు అన్నాడు, ఆ శ్రమల గురించి రాయడానికి నా దగ్గర మాటలు లేవు అన్నాడు. అంటే ఎంత భయంకరంగా ఉంటాయో మీరు ఆలోచించండి. సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటి శ్రమలు కలగలేదు. అందుకనే ఇలారా ఎక్కడికి భిన్నంగా అన్నారు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ నరకానికి మాత్రం వెళ్ళకూడదు అన్నాడు. అంత భయంకరం కూడా నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థలములకు వెళ్ళకూడదని మనల్ని రక్షించడానికి ఆయన చెడాయి హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే పిల్లారా, పేదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందులో భేదలమయ్యామని దిగులు పడకూడదు, విచారపడకూడదు. మీకు అర్థమైందా? చింతించకూడదు. ఆ రాజ్యము మనకున్నదని సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఆ ధనవంతులు చూసి మనం ధనవంతులు కాలేదే, మన పిల్లలు కూడా ఇంకా బాగా కారు కొని తిప్పుదును, అవి కొని తిప్పుదును అనుకుంటారు చాలామంది. డబ్బు లేదని విచారపడుతుంటారు. డబ్బు ఉంటే బాగుండు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళుదు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లే వాళ్ళని అనుకుంటారు. కాబట్టి పిల్లారా, ధనము బైబిల్ చెప్తుంది అసలు ధనాపేక్ష ఉండకూడదని చెప్తుంది బైబిల్. కాబట్టి పిల్లారా, అందుకనే నువ్వు ధనవంతులు కావాలని నువ్వు ధనవంతులు అయినట్లయితే శిక్షలు పొందుతావు, విడవబడతావు. ఏమి ఉపయోగం లేదు. నీ లోకంలో కోరిన ఆదరణ దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది, మర్యాద దొరుకుతుంది, కడుపు నిండుగా ఉంటావు. కానీ విడవబడిన తర్వాత ఏడుస్తావు, దుఃఖిస్తావు, ఆకలి ఉంటావు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి. సూర్యుడు ఉదయించి వడగాలు కొట్టినప్పుడు, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, వడగాల్పులు వస్తున్నాయి, గడ్డి పువ్వు ఏమైపోతుంది చెప్పండి, వాడిపోతుంది. రేపు ధనవంతులు కూడా మనం ఈ వేకొచ్చ కాలంలో ఉన్నాం, సూర్యుడు ఉదయిస్తాడని శ్రమకాలం వస్తే వడగాలి కొడితే ఎలా ఉండదో అలా ఉంటాయి శ్రమలు. వడగాలి కొడితే నీరు దొరక్క జంతువులు చచ్చిపోతుంటాయి, పక్షులు చచ్చిపోతుంటాయి, మనుషులు ఎక్కడికెక్కడికి వెళ్ళి శ్రమపడి నీళ్లు తెచ్చుకుంటారు, చెట్లు చచ్చిపోతుంటాయి, గేదెలకి పశువులకు ఆహారం దొరకదు, అమ్మేస్తుంటారు, కోతకు పోతూ ఉంటాయి. చాలా చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఎండాకాలం సేమ్ శ్రమకాలంలో పడితే చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని విడిచిపెట్టబడకండి. సమయం ఉండగానే, ఈ తరుణం ఉండగానే ఇప్పుడే ఆయన్ని బ్రతిమలాడుకో. నాయనా, ఈ రాజ్యం నాకు కావాలి, శ్రమలు నాకు వద్దు నాయనా, నేను విడవబడకూడదు.
హల్లెలూయా. అప్పుడు నీ సర్టిఫికేట్లు కూడా నీకు కూడిపెట్టం, నువ్వు చదువుకున్న ర్యాంకులు కూడా కూడిపెట్టం, భోజనం పెట్టం. ఎందుకు పెట్టవాలంటే ఆ రోజుల్లో శ్రమకాలంలో అణుబాంబులు పడతాయి, భూకంపాలు వస్తాయి, చాలా భూమి మీద నష్టం జరుగుతుంది, కరోనా తెగుళ్ళు వస్తాయి, అన్నీ మూతపడిపోతాయి, ఉద్యోగాలు ఉండవు, ఆఫీసులు మూతపడతాయి, అవన్నీ జరుగుతాయి. మరి ఇంటి దగ్గరే ఉండమంటారు. ఉద్యోగాలు కూడా ఉండవు, పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. బైబిల్ చెప్తుంది. మీరు ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మన ప్రకటన గ్రంథము మనం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటిది ఏంటంటే, మీరు చదవండి.
ఉంటారు, కానీ ఎక్కడుంటారు? ఆలోచించి సతీష్ కుమార్ గురించి చాలా గొప్ప. అయ్యో ఫస్ట్లో ఏముండేది కాదయ్యా. బైబిల్లో చూడండి, అపోస్తులు సేవకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ముగింపులో కూడా అలాగ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఏమంటారు చెప్పండి? నాకు ఆరంభంలో ఏమీ లేదు, ఇప్పుడైతే పోలేదు. 20 కూడా చూడండి, ఆరంభంలో ఏమీ లేదు. తర్వాత సేవ విస్తరించినప్పుడు సేవ కోసం ఎన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. భూమి మీదకి ఆయన ఉగ్రత రాబోతుంది. మనము ఆయన ఎదుర్కొనే సమయంలో హల్లెలూయా మధ్యాకాశంలో ఆయన మనము ఇవేమి శాశ్వతం కాదు, ఇవేమి నీతో రావు. లోకంలో చనిపోయిన పెద్ద పెద్ద ధనవంతులను చూస్తున్నావు. వాళ్ళని వెళ్ళేటప్పుడు పిల్లారా, వాళ్ళని బంగారు పెట్టిలో తీసుకెళ్ళి సమాధుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టినా చివరికి మట్టిలో పెట్టాల్సిందే. పేద వ్యక్తులైనా అంతేగాని బంగారు భూములైనా పెడతారండి. ధనవంతుడని ఏమీ ఉండదు. అందువల్ల ఇవేమి అందుకని ధనవంతుని తీసుకున్నప్పుడు ఇవన్నీ అతను దూరం అయిపోతాయి. అది ఒట్టి మనిషి అయిపోతాడు, చచ్చిపోతే పనికిరాని వాడు అయిపోతాడు. అందువల్ల ధనము కాదు, ఆయన నమ్ముకో. మన ధనం ఆయనే, మన ఆస్తి ఆయనే. మహిమలో ప్రతి అవసరతను తీర్చేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. మనము ఈ రాకడలో ఉన్నందుకు ఆ రాజ్యం తీసుకొచ్చారు మన కోసం ఆయన. పిల్లారా, మనం చాలా ధన్యులమి. ఈ విషయాన్ని మర్చిపోతుంది. ధనవంతులు ఏం పొందుకోబోతున్నారో చూడు. ధనవంతులకు ఆపేక్షించి వారు ఊరిలోను శోధంలోనే పడిపోతారు. బైబిల్ పిల్లారా, ఆలోచన చేయి.